వైకుంఠ ఏకాదశి అంటే ఏమిటి? దాని వెనుక ఉన్న పురాణ గాథ ఏమిటో చక్కగా తెలుసుకుందాం. హిందూ సాంప్రదాయాల్లో ఏకాదశులకెల్లా అత్యంత పవిత్రమైనది ఈ వైకుంఠ ఏకాదశి. దీనినే ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు. వైకుంఠ ఏకాదశి అంటే ఏమిటి? మార్గశిర మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని అంటారు. ఈ రోజున వైకుంఠ ద్వారాలు తెరిచి ఉంటాయని, ఆ సమయంలో స్వామివారిని దర్శించుకుంటే జన్మజన్మల పాపాలు తొలగిపోతాయని, మోక్షం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం. అందుకే ఆలయాల్లో ఉత్తర ద్వార దర్శనం చాలా ప్రత్యేకం. మురాసురుడు అనే భయంకరమైన రాక్షసుడు ఉండేవాడు. వాడు బ్రహ్మదేవుని వరాలతో దేవతలను, ఋషులను హింసించడమే కాకుండా నేరుగా వైకుంఠం మీదికే దాడికి వెళ్తాడు. దేవతల కోరిక మేరకు మహావిష్ణువు మురాసురుడితో యుద్ధానికి దిగుతాడు. ఆ యుద్ధం కొన్ని వేల సంవత్సరాల పాటు సాగుతుంది. ఒకానొక సమయంలో అలసిపోయినట్లు నటించిన విష్ణుమూర్తి బదరికాశ్రమంలోని ఒక గుహలోకి వెళ్ళి విశ్రాంతి తీసుకుంటాడు. నిద్రపోతున్న విష్ణువును చంపడానికి మురాసురుడు ఆ గుహలోకి ప్రవేశిస్తాడు. వాడు కత్తి ఎత్తే సమయానికి విష్ణుమూర్తి శరీరం నుండి ఒక దివ్యమైన శక్తి ఒక కన్య రూపంలో ఉద్భవిస్తుంది. ఆ శక్తి తన తేజస్సుతో మురాసురుని భస్మం చేస్తుంది. నిద్రలేచిన విష్ణుమూర్తి ఆ కన్యను చూసి సంతోషించి ఎవరు నువ్వు అని అడుగుతాడు. తను ఆయన దేహం నుండి పుట్టిన శక్తి అని తెలియజేస్తుంది. ఆ రోజు ఏకాదశి తిథి కావడంతో ఆమెకు ఏకాదశి అని పేరు పెట్టి ఒక వరం కోరుకోమంటాడు. స్వామి, ఈరోజు ఎవరైతే నిన్ను ఉపవాసముండి నిన్ను పూజిస్తారో వారికి నువ్వు మోక్షాన్ని ప్రసాదించాలి అని కోరుకుంటుంది. అందుకు విష్ణుమూర్తి అంగీకరిస్తూ, ఈరోజు వైకుంఠ ద్వారాలు తెరిచి ఉంటాయి, నిన్ను పూజించిన వారికి నా లోకంలో స్థానం లభిస్తుంది అని వరమిస్తాడు. క్లుప్తంగా చెప్పాలంటే మనలోని అరిషడ్వర్గాలనే రాక్షసులను సంహరించి జ్ఞానమనే ఏకాదశి శక్తితో వైకుంఠం వైపు ప్రయాణించడమే ఈ పండుగ యొక్క అంతరార్థం. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.